యోహాను సువార్త కూడా ఉదయం 16వ వచనం చూద్దాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. హల్లెలూయా. గ్రేస్ ఫర్ గ్రేస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. అక్కడ యాక్చువల్ ఉండాల్సింది గ్రేస్ అపాన్ గ్రేస్. కృప వెంబడి కృప. అంటే కెరటాలు ఎలా వస్తుంటాయో, సముద్రం దగ్గర కెరటాలు ఎలా వస్తుంటాయో, ఒక కెరటం పోయింది ఇంకా అయిపోయింది రాదంటామా? సునామీ కూడా రావచ్చు. అర్థమవుతుందా? గ్రేస్ అటువంటిదే. కృప కొంచెం వస్తున్నట్టు ఉంటుంది. ఆ కృప నువ్వు చక్కగా వాడుకుంటుంటే దేర్ కెన్ బి ఎ సునామీ ఆఫ్ గ్రేస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గ్రేస్ కెన్ బి డెల్ట్ అట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. బికాస్ వెన్ గ్రేస్ ఈజ్ వర్కింగ్ ఈవెన్ నేచర్ విల్ బౌ టు యూ. ఆమేన్. నేచర్ విల్ బౌ టు యూ. చూడండి, యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. చాలు. ఈ 12వ వచనము తెలుగులో కంప్లీట్గా మిస్ఇంటర్ప్రిట్ చేశారు. ఐ టెల్ యూ హౌ. 12th వర్స్ తెలుగులో ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసిండు. అది జరగాలి అక్కడ. ఐ షో యూ హౌ. 12th ఇంగ్లీష్లో చదవండి. Then spoke Joshua to the Lord in the day when the Lord delivered up the Amorites before the children of Israel, and he said in the sight of Israel. ఇక్కడ కోలాన్ ఉంది. కోలాన్ అనేది ఏం చెప్తుంది? కోలాన్ అనేది ఎక్కడైనా ఇంగ్లీష్లో ఉందంటే ఆ ముందు చెప్పబడిన మ్యాటర్ అంతటికీ కూడా ఇన్ఫరెన్స్ యువతల పక్క ఉంటుంది. ఈయన ఇశ్రాయేలు ముందు ఏం మాట్లాడాడు అనేది ఉంది, దేవునితో ఏం మాట్లాడిండు అనేది రాయబడలేదు. గమనించండి, అక్కడ ఫస్ట్ మాట ఏముంది? దెన్ స్పోక్ జాషువా టు ది లార్డ్. యుద్ధం జరుగుతుంది, అమోరీయులతో యుద్ధం జరుగుతుంది. అయితే యెహోషువ ఎప్పుడు మాట్లాడిండో తెలీదు. బట్ బిఫోర్ హీ కేమ్ టు ది పీపుల్ హీ స్పోక్ టు ది లార్డ్. ఇక్కడ ఒక సీక్రెట్ నేను చెప్తాను. నీవు పబ్లిక్గా బయటికి వచ్చి ప్రాఫెటిక్ డిక్లరేషన్ చేయక ముందు నువ్వు దేవునితో ముందు మాట్లాడి ఉండాలి. హల్లెలూయా. సో యెహోషువ దేవునితో నాకు తెలిసి మాట్లాడి ఉండొచ్చు. ఇక్కడ తెలుగులో ఏమో ప్రార్థన అని ఉంది. మనం పాటలు కూడా వింటుంటాం, యెహోషువ ప్రార్థించగాని ప్రభా ఇది ఆపు అని ప్రార్థన చేయాలి. ఆయన ఏం చేస్తుంటాడు? జస్ట్ ఆలోచించాం. ఆయన ఏం చేస్తుంటాడు? టైం లేదు ప్రభా, ఈరోజు నేను వీళ్ళందరినీ చేయాలా అని చెప్తుంటాడు. నేను నీకు తోడుగున్నాను చలో అని అంటాడు. నేను నీకు తోడుగున్నాను అనే మాటకు ఈయన ఏమైపోయిందంటే హిస్ ఫెయిత్ వాస్ బూస్టెడ్ అప్. అది పర్సనల్గా ప్రైవేట్గా జరిగిన డిస్కషన్ దేవునికి జాషువాకు మధ్య. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనుషుల ముందు యెహోషువ ఏం మాట్లాడిండు? మనుషుల ముందు హీ వాజ్ నాట్ ప్రేయింగ్. మనుషుల ముందు ఏం చేస్తున్నాడు? హీ వాజ్ స్పీకింగ్ టు ది సన్, హీ వాజ్ స్పీకింగ్ టు ది మూన్. హల్లెలూయా. సన్ స్టాండ్ దౌ స్టిల్ ఇన్ గిబియోన్ అన్న, అక్కడ ఉండిపో. హీ వాజ్ టాకింగ్ టు సన్. కెన్ వి టాక్ టు సన్? కెన్ వి టాక్ టు మూన్? కెన్ వి డూ దట్? ఎస్. యేసు ప్రభు ఏం చెప్పిండు? ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సును సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడలా అది నిశ్చయముగా వానికి జరుగును. హల్లెలూయా. అంతకుముందు ఏం మాట్లాడిండు? చెట్టుతో మాట్లాడిండు. అంటే ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ లిసన్ టు యూ. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విల్ లిసన్ టు యూ. దే విల్ అండర్స్టాండ్ యూ, including the sun and the moon and the stars, everything. It takes faith. Amen. విశ్వాసం. అయితే ఇక్కడ విశ్వాసం రావడానికి కారణం ఏంటంటే he already spoke to God. దేవునితో ఒక డిస్కషన్ జరిగింది. మనుషుల ముందుకు వచ్చి సూర్యునితో చంద్రునితో మాట్లాడక ముందు జాషువా ఆల్రెడీ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ గాడ్. హల్లెలూయా. అందుకే 12వ వచనంలో చూడండి, హీ స్పోక్ టు ది లార్డ్. తర్వాత మనుషులందరి బయటికి వచ్చి మనుషులందరి ముందు ఏమంటున్నాడు? సన్, సూర్యునితో చెప్తున్నాడు, సన్ స్టాండ్ దౌ స్టిల్ అపాన్ గిబియోన్ అండ్ దౌ మూన్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ అజులాన్. అంటే
బిఫోర్ ఏ పబ్లిక్ ప్రొక్లమేషన్ there always needs to be a private discussion with the Lord. హల్లెలూయా. నువ్వు బైబిల్ చదువుతుంటే ఒక మంచి వాక్యం వచ్చింది నీకు చదువుతుంటే, అప్పుడు దాని మీద చేయబెట్టాలా, పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం నా కోసం నేను తీసుకుంటున్నాను, ఈరోజు నేను స్వీకరించినాను గమ్మునుంటే కాదు, స్వీకరించిన తర్వాత యూ క్యాన్ కమ్ అవుట్ అండ్ సే బిఫోర్ పీపుల్. హల్లెలూయా. ఆమేన్. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్, పబ్లిక్ డిక్లరేషన్. ఆమేన్. ప్రాఫెటిక్ ప్రొక్లమేషన్ అనేది 13th verse చూడండి. సూర్యుడు ఆకాశ మధ్యంన నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించు త్వరపడలేదు. ఆమేన్. one whole day sun was there. ఆమేన్. అక్కడే ఉన్నాడు. నెక్స్ట్ 14th verse. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి మాటను విని యెహోవా అలాంటి చేసిన తర్వాత లేదు అన్నాడు. అంటే ఉండకూడదా? తర్వాత కూడా ఉండొచ్చు, కానీ ఆ రోజు వరకు, అప్పటి వరకు, ఇది వ్రాయబడినంత వరకు లేదు. హల్లెలూయా. అంటే యూ క్యాన్ చేంజ్ ఎనీథింగ్. అర్థమవుతుందా? అంటే యెహోషువాకే దేవుడు అది పెట్టిండు, అది కాదు. నీ ఫెయిత్ నువ్వు బూస్ట్ చేసుకున్నప్పుడు యూ క్యాన్ గో బియాండ్ దట్. హల్లెలూయా. అయితే ఒకసారి ఏమవుతుంది, యేసు ప్రభు ప్రయాణం చేస్తుంటారు. యేసు ప్రభు శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తుంటారు. పెద్ద తుఫాన్ వస్తుంది. పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు శిష్యులందరూ యేసు ప్రభుని లేపుతాడు. ఏంది ప్రభా నువ్వు ఇట్లా పండుకున్నావు, మేము నశించిపోతున్నాము, మేము నశించిపోతుంటే నీకు పట్టడం లేదా అంటే యేసు ప్రభు లేచి ఇంకా మోకాలుండి, తండ్రి, పరలోకపు తండ్రి, ఈ యొక్క దీన్ని గద్దించాలనుకుంటున్నాను, లేకపోతే ఇదేమైనా చేయాలనుకుంటున్నాను, నాకు కృపని అని అడిగిండా? ఏం చేసిండు? మార్క్సు వార్త 4:39 చూడండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా. హల్లెలూయా. చాలు. హల్లెలూయా. యేసు ప్రభుని లేపినారు, నిద్రపోతున్నాడు. ఏమన్నా, ఏం ప్రభా ఇట్లయితుంది, ఏమైంది? సడన్గా చూసిండు, పీస్ బీ స్టిల్ అన్నాడు. అంతే. అంటే ఆ మాటలు సముద్రంకు వర్తించాల్సింది సముద్రం తీసుకుంది, గాలికి వర్తించాల్సింది గాలి తీసుకుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రైవేట్ డిస్కషన్ ఎక్కడ జరిగింది దేవునితో? అవసరం లేదు. హీ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. హల్లెలూయా. ఆయన ఇంకొక మాటపై మాట్లాడి ప్రార్థన చేసేది అవసరం లేదు. హీ ఈస్ ఐ యామ్ దట్ ఐ యామ్. ఉన్నవాడనే ఈయన. ఆమేన్. యేసు క్రీస్తే దేవుడు. మరి ప్రార్థన చేసుకుంటుంటే కదా పెందలక్కడ లేచి, ఇట్ ఈస్ టు షో టు పీపుల్ దట్ ప్రేయర్ ఈస్ సో ఇంపార్టెంట్. జీసస్ లెడ్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్. అంటే ప్రేయర్ అవసరం లేదా? యాజ్ హ్యూమన్ బాడీలో ఉన్నంత వరకు హీ వాజ్ ప్రేయింగ్, హీ వాజ్ కమ్యూనికేటింగ్ విత్ గాడ్. హల్లెలూయా. సో యేసు ప్రభువుకు అవసరం లేదు. వెరస్ మనుషులందరికీ మనకు we need to spend time with God. Hallelujah. Hallelujah. Amen.